ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని షేప్ చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఒకటి, తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడం గేమ్ చేంజర్. టీడీపీ జనసేన ఇవాళ వచ్చిన రిజల్ట్స్ ను బట్టి టీడీపీకి 135 సీట్స్ వచ్చాయి కదా, జనసేన బీజేపీ కలవకపోయినా టీడీపీకి ఈజీగా అధికారం వచ్చేదని ఎవరైనా విశ్లేషించవచ్చు. కానీ రాజకీయాలు అలా ఉండవు. రాజకీయాలు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయము, టీడీపీ జనసేన కలవడము, దానివల్ల క్రియేట్ అయిన పొలిటికల్ మూడు ఇవాళ ఈ ఫలితాలకు కారణం. జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకతను గల్వనైజ్ చేసి గెలవగలగలమనే విశ్వాసాన్ని ఇవ్వగలిగే నాయకత్వం ఉండాలి. ఆ రెండు టీడీపీ జనసేన కలిసేంత వరకు పూర్తి స్థాయిలో లేదు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సరైన సమయంలో, సరైన సందర్భంలో సరైన నిర్ణయాన్ని ప్రకటించి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక రాజకీయ శక్తిని క్రియేట్ చేశాడు పవన్ కళ్యాణ్.